బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వ పాలసీని అడ్డుకోవాలని నాటకాలు ఆడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గతంలో కన్వర్షన్ ఛార్జ్ పెట్టి భూములు దారాదత్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వేనని, టైటిల్ పార్క్ చేసింది కూడా బీఆర్ఎస్ఏనని విమర్శించారు. నాడు మౌనంగా ఉన్న బీజేపీ ఇవాళ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని దుయ్యబట్టారు. సొంత పారిశ్రామిక భూములు ఉన్నవారికి మాత్రమే కన్వర్షన్ అవకాశం ఇచ్చామని, తాము తెచ్చిన హిల్ట్ పాలసీలో ఎస్ఆర్ఓ రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామని తెలిపారు. ఈ పాలసీ విషయంలో విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తుంది అన్నారు. దానికి తోడు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అంటే సబ్లీజ్ కు సంబంధించిన సబ్లీజు, ఇంకా దాంట్లో సబ్లీజ్ తీసుకున్న వారి పైన కూడా ఒక ఫీజు నిర్ణయం చేసి టైటిల్ మార్పు చేయడం జరిగింది. దీంట్లో డిఫరెన్స్ నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. వారు లీజ్ ఓల్డ్ ల్యాండ్స్, ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన ల్యాండ్స్ ను దారాదత్తం చేసిన వారు. ఈరోజు మేము ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాలను ఓఆర్ఆర్ అటువైపు చేయాలని అనేక కోర్టు తీర్పులు వచ్చిన నేపథ్యంలో కాలుష్యం మరి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకి సంబంధించి అక్కడ ఉన్న పరిశ్రమలు, దానికి తోడు సొంత భూములు అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వారు కొనుక్కున్న భూములకు సంబంధించి సిక్ ఇండస్ట్రీస్ గా మిగిలిపోయి ఏం చేయలేని పరిస్థితులు ఉంటున్న వారికి ఓ ప్రొడక్టివ్ యూజ్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమైన ఆలోచన కాలుష్య నివారణకి సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ క్రమంలో ప్రభుత్వం అటు ప్రజలకు సంబంధించిన సౌకర్యాన్ని ఇంకా మెరుగైన తీరులో ఏర్పాటు చేయాలని, మరి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి అనువైన ప్రాంతంలో మరి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓఆర్ఆర్ అటువైపుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కూడా నష్టం కాకుండా ఎవరైతే సొంత భూములు ఉన్నాయో కన్వర్షన్ ఫీజును కూడా నిర్ణయం చేసి ముందుకెళ్ళటం జరిగింది. ప్రభుత్వ భూములు